హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం కందిపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ పప్పుని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు, 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి పప్పులో. ఇప్పుడు ఈ కుక్కర్ టైట్గా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. 3 విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయించుకుంటే పేషం కింద అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం తీసుకుందాం. అది కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది మరిగేటప్పుడు. ఇలా కలుపుకుందాం. ఇది బాగా మరిగించుకుందాం ఒక 5 నిమిషాలు ఈ పప్పుని. చూడండి ఇలా బాయిల్ అవ్వాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పప్పుకు కావాల్సినవి ఏంటో చూసేద్దాం. వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పోపులన్నీ వేసి వేయించుకుందాం. చూడండి పోపు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకొని కలిపేసుకుందాం. ఈ పోపులో పప్పు కొంచెం సేపు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీగా టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా కమెంట్ కూడా చేయండి. ఇంకో రెసిపీతో ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు